ఇవి మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలమ్మ. ఇవాళ నుంచి ఇవి దేవుని దగ్గర పెట్టి 22 తారీఖు వరకు పెట్టి పూజ చేయండి. పూజ చేసినాక 22వ తేదీన మనకి లైవ్ చూపిస్తారు అయోధ్యకి స్వామి గారికి లోపలినప్పుడు. 22 తారీఖు రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎంతమంది ఉంటామో అంతమంది అక్షంతలు వేసుకోండి. ఆ రోజు సాయంత్రం 5 దీపాలు వెలిగించండి. మనం దీపాలు ఎలా చేసుకుంటున్నాం ఇంట్లో దేవునికి వెలిగించి మనం మళ్ళీ తులసి చెట్టుకి గుడి ఉంటే గుడి దగ్గర ఒకటి పెట్టండి. మన పండుగ వాతావరణం ఎలా జరుపుకుంటామో అలా జరుపుకోండి. ఈ అక్షంతల ఇంకా కొన్ని అక్షంతలు కలిపి ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకుంటే పెళ్ళిళ్ళకి పిల్లల బట్టలకి వాళ్ళకి చేస్తే శుభం జరుగుతుంది. ఈ అక్షంతలు అయిపోయిన కొద్దీ మనం అక్షంతలు కలుపుకుంటే రాముడు వారు మన ఇంట్లో ఉన్నట్టు సమానం. జై శ్రీరామ్. మెల్ల అంటే తెల్లరాను बोलो सिया रामचंद्र भगवान की जय। बोलो सिया रामचंद्र भगवान की जय। श्री राम। अयोध्या रामुల వారి అక్షంతలు వచ్చినాయి. మీరందరూ ఒక పేరు తీసుకుని వస్తే అక్షంతలు మీకు ఇస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की లక్ష్మణ జానకి నేను చెప్తాను ఏం చేయాలి చెప్తాను. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్.